My name is Sindhu. My name is Sindhu. My number 9390194543. My permanent address Kadapa. I am in Hyderabad, Sarnagar. I am from Mayur Film Acting School. I am a theatre artist. మీరు నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే అమ్మా, మనకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆగలేసిందే అన్నం పెట్టు. ఏంటి మైనా ఇందులో ఉన్నాడా? ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడా నన్ను? అనుకుంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా. జాబ్ దొరకకపోతే నేనేం చేయాలి? నాకు రైటర్ కార్డు లేదు. నాన్న మీరు ఇలాగే చెప్తుంటే ఇంటికి కూడా చెప్తున్నా. మిమ్మల్ని పరిచయం గవర్నమెంట్ కాలేజ్ చదివించాలి. అది డిగ్రీ ఏం జాబ్ వస్తాయి? ఏదైనా ట్రై చేద్దామంటే బస్సులో వెళ్ళాలి, లేదంటే ఆటోలో వెళ్ళాలి. కనీసం పాకెట్ మనీ ఇస్తున్నారా? అది లేదు. అవును, డెఫినెట్ గా అవును. టాలెంట్. అరే నేను రానరా, నాకు ఫోన్ చేయకండి. అందరూ ఇళ్ళలో మాది కాదు, మా ఇళ్ళలో ఒక రైటర్ చూడు. నా ఫ్రెండ్స్ సినిమాలకు వెళ్తారు, తప్పులకు వెళ్తారు. ఇలా ఉంటారు. కనీసం బైక్ కొనిచ్చారా? మంచి బట్టలు, పెద్దదానికి లెక్కలు లెక్కలు లెక్కలు. ఎక్కడి నుంచి సంపాయాలి? పెద్ద ఇదే సంపాదిస్తున్నట్టు, ఏదో గుర్తులేసినట్టు ఫీలింగ్. డెఫినెట్లీ ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఎందుకు పుట్టినా అనిపిస్తుంది. డెఫినెట్లీ టాలెంట్ ఈజ్ బ్రో. నేనేమంటే ఆయన ఏమన్నా సృష్టికర్త. మీరు క్యారెక్టర్ పుట్టిస్తారు. ఆ క్యారెక్టర్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కూర్చోండి కూర్చోండి. అవును. ఇప్పుడు మీరు చూస్తున్నారు ముక్కులో పక్క ఊరుతాడు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అరటిపండు పక్క మీద కాలు పెట్టి పడిపోయాడు. ఎలా పడిపోయాడు, ఎవరు అరటిపండు తొక్కేసారో మనం ఇప్పుడు మరి తెలుసుకున్నాం. అసలు ఆ అరటిపండు తొక్క ఎలా అవుతుంది? ఉగ్రవాదులు వేసారా, లేకంటే పక్కింటి వాళ్ళు వేసారా, ఈ పక్కింటి వాళ్ళు వేసారా కనుక్కున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే హాస్పిటల్ దొరకమని వేదన పడుతున్నాడు. అతని వేదన చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అతను మనం చూస్తున్నాం, అతను నడుము మిరిగిపోలేదు, అతను యాక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది మనకు. అతను చూసి అట్టిపండి తొక్క ఇప్పుడు ఎవడేసాడు? అట్టిపండి తొక్క అతనే వేసాడా, లేకంటే అతను పక్కింటో వేసారా, లేకంటే ఇదేమన్నా ఉగ్రవాదులు పన్నాగమా? ఇప్పుడు మనం అతను అడిగి తెలుసుకుందాం. కంపల్సరీ. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే హాస్పిటల్ తొడుకొని పోతే కాలు నరికేస్తా అంటున్నాడు. ఇప్పుడు చూసారా బెదిరిస్తున్నాడు, కాలు నరికేస్తాడంట. హాస్పిటల్ తొడుకోవాలి, మనము అవసరం లేదు. పోయాడే. హాయ్ సార్, మై నేమ్ ఇస్ సైమన్. మై ఏజ్ 18. కాంటాక్ట్ నెంబర్ 6303065755. అడ్రస్ ఈసుగూడ అన్విత హాస్పిటల్. ఏం సార్ రమ్మన్నారంట? టీయేగా సార్, తీసుకొచ్చేస్తా. నేను పిలిచిన టీ కోసం కదా సార్? దేనికి సార్? ఏంటి నేనే తిరుగుతున్నానా? ఏళ్ళు వచ్చినా కూడా సార్ మీకు చెప్పింది. మాది అసలు పరుగుల కుటుంబం, మీరేం పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. మా బాబు చెప్పాడా? తాగుపోతున్నా కొరక. అదే ఇంటి వీడియోలు కూడా పంపించాడా? సరఫరా చూపిస్తారా? వీడేంటి సార్ అతను నాలా ఉన్నాడు? సార్ ఆడికి నన్ను పోలికేస్తారేంటి సార్? ఆడు చూడండి చెంపని చుట్టేసుకుని నించడం మంచి గ్లామర్ గా, స్మార్ట్ గా. సార్ అది సార్ ఆడేదో తెలియక తాగు సార్. మా నాన్నగారు ఏదో తెలియక పంపించినట్టున్నారు సార్. మీరేం దీన్ని సీరియస్ గా తీసుకోకండి సార్. నేనే సార్ అది. సార్ ఈ విషయం ప్రిన్సిపల్ దగ్గర వెళ్ళి సార్. సార్ ప్లీజ్ సార్, ఓకే సార్, చెప్తారా? చెప్పండి. అదే సార్, మీరు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి, నేను మీ వైఫ్ గారి దగ్గరికి వెళ్తాను. అదే సార్, February 14th రోజా మేడంతో తుప్పల్లో ఏం చేశారు మొత్తం వీడియోతో సార్ తీసేసారు. అలా అన్నారు కొంది. నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను చూడలేదు. ఇమోషనల్ అమ్మా. అదే అమ్మా, మొన్న బీటెక్ అప్లై చేసింది కదమ్మా, వాళ్ళు సీట్ కన్ఫర్మ్ అయిందని ఫోన్ చేశారమ్మా. అవునక్క.
అదేంటే మళ్ళా మాట్లాడుతున్నా అమ్మా నాన్న చచ్చిపోయినప్పుడు మన బతుకులు ఎలా ఉండేది తెలుసు కదా. తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళకి ఊరంతా పోయి చేసి బతుకున్నాం కదా. ఇలాంటి పరిస్థితులు నేను చదువుకోకపోతే ఎలా అమ్మా? అమ్మా ఒక 15 అమ్మ పట్నం పోయి మంచిగా చదువుకుని నాకంటూ ఒక మంచి జాబ్ సంపాదించుకుంటానమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా అలా అనొద్దమ్మా. నువ్వు కూడా ఇంతకు ఎలా మాట్లాడుతున్నావు అమ్మకు నచ్చ చెప్పాల్సింది పోయి. అమ్మా ప్లీజ్ అమ్మా అర్థం చేసుకోమ్మా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చదువుకోవాలమ్మా. అమ్మా సరే అమ్మా, ఇంతవరకు నేను చెప్పినట్టే నడుచుకున్నాను కదా, ఇక నుంచి కూడా నేను చెప్పినట్టే నడుచు. ఫామ్ చేసా అమ్మా సార్, ఇంట్లో ఎవరు లేరు. ఆక్సిజన్ కాదు. ఏంటన్నా ఇలాంటి పొగ ఏంటి అసలు? అదే నాకు తెలియట్లేదు నాన్న. ఏ లుచ్చిన కొడుకు కాలుస్తున్నాడు ఇంతవరకు వస్తుంది పొగ అసలు. అమ్మా సిగరెట్ టిక్క ఇంకెక్కడ ఉంది? సిగరెట్ తాగాలి నీకు లేదు నాకు లేదు, మరి ఎవరు తాగుంటారు? అమ్మాయిని తాగిందంటావా? అమ్మా లేదు సిగరెట్ తాగవా? తాగితే నాన్న చెప్పమ్మా, లేదని నాన్న అందుకేస్తాడు. నేనే తాగాను నాన్న. నాన్న నేనేం కావాలని తాగలేదు నాన్న, నా గురించి నీకు తెలుసు కదా. మా ఫ్రెండ్ ఒకడు నేను సిగరెట్ తాగితే ఇంట్లో పాస్ అవుతానని చెప్పాను నాన్న, అందుకే తాగాను. నాన్న అది నువ్వు రోజు తిట్లు భరించలేక ఎలా అయినా ఇంటర్ పాస్ అవుతుంది తాగాను నాన్న. నాకు తెలుసు నాన్న, నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి నేను ఇంటర్ పాస్ అవ్వకపోతుంది కదా మీరు కోరుకుంటున్నారు. సరే నాన్న, సిగరెట్ తాగను లేక నుంచి తాగను.